సిఐటియు సొంత ఇంటి అమలు పోరాటాన్ని తప్పుదోవ పట్టిస్తున్న నాయకులకు బుద్ధి చెప్పండని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మొండె శ్రీనివాస్ కార్మికులకు పిలుపునిచ్చారు. సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ సమావేశం గురువారం ఆరుపల్లి రాజమౌళి అధ్యక్షతన శ్రామిక భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మొండె శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులకు సొంతిల్లు అమలు చేయాలని పలు తీర్ల అవగాహన కల్పిస్తూ పోరాడుతున్న విషయం కార్మికులందరికీ తెలిసిందేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సొంతిల్లు అమలు చేస్తామని అటు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల నాయకులు వాగ్దానం చేసి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు దాని పరిష్కారం దిశగా పనిచేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్న గుర్తింపు సంఘం మేము సమస్యలు పరిష్కరిస్తుంటే మాపై కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేయడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. సొంతిల్లు అమలు కోసం కమిటీలు వేశామని చెబుతున్న గుర్తింపు సంఘం కమిటీల్లో సభ్యుల పేర్లు తెలియజేసి ఎన్నిసార్లు భేటీ అయ్యిందో, ఎప్పటి వరకు రిపోర్ట్స్ తయారవుతుందో దాని కాల పరిమితి చెప్పాలని ప్రశ్నించారు. సిఐటియుగా సొంతిల్లు అమలు కోసం కార్మికులు అభిప్రాయ సేకరణ కోసం బ్యాలెట్ నిర్వహిస్తూ ఉంటే సొంతిల్లు కావాలా, క్వార్టర్ కావాలా అనే అంశాన్ని కార్మికుల అభిప్రాయంగా తీసుకునేందుకు పోరాటం చేస్తుంటే హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ పోరాటాన్ని తప్పుదోవ పట్టించేందుకు అవహేళనగా మాట్లాడుతూ సిఐటియు పోరాటం రంభ కావాలా, ఊర్వశి కావాలా అనే విధంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని, ఇంత పెద్ద వయసులో మీకు రంభ ఊర్వశులు గుర్తొస్తున్నారా, కార్మికుల పోరాటం గుర్తుకు రావట్లేదా మీకని విమర్శించారు. ఇప్పటికైనా విమర్శలు మాని కార్మికుల సొంత ఇంటి సహకారం కోసం కలిసి రావాలని కోరారు. సింగరేణి ఎన్నికలలో, రాష్ట్ర ఎన్నికలలో అటు పార్టీలు కానీ యూనియన్లు కానీ కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఈరోజు మర్చిపోయి వివరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టే మరొక పోరాటానికి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు శ్రీకారం చుట్టింది. ఈ నెల సింగరేణి వ్యాప్తంగా 11, 12 తేదీలలో సొంతిల్లు కావాలా, క్వార్టర్ కావాలా అనే అంశం మీద అన్ని మైన్స్ మీద బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తూ ఉంది. ఈ బ్యాలెట్ ఓటింగ్లో యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పక్క సిఐటియు కార్మికుల పక్షపాతిగా నీతి నిజాయితీ గల సంఘంగా కార్మికులకు చిరకాల కోరికైనటువంటి సొంతింటి పథకం అమలు కోసం పోరాటం చేస్తూ ఉంటే అటు గెలిచిన కార్మిక సంఘాలు కానీ ఇటు రియాజ్ అహ్మద్ హెచ్ఎంఎస్ లాంటి సంఘాలు కానీ ఇలా సిఐటిని విమర్శిస్తూ ఉన్నాయి. సిఐటి లొంగుబాటు వైఖరి వహిస్తుందని చెప్పి ఈరోజు పోస్టులలో పెడతా ఉన్న పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గెలిచి సంవత్సరంన్నర అయింది ఏఐటిసి సంఘం కలిసి సొంతింటి పథకం అమలు కోసం కమిటీ వేశారు అని చెప్పారు. ఆ కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారు, ఆ కమిటీ ఎప్పుడు వేశారు, ఏంటిది అనేది ఇప్పటి వరకు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో కాలం చెల్లిన కోటర్లన్నీ కూడా సింగరేణి యాజమాన్యం మేనేజ్మెంట్ కూల్చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ కట్టిస్తామని చెప్పి అలా 1000 కోటర్లకు 400 కోట్ల ఈరోజు ప్రకటించిన పరిస్థితి ఉంది. అందుకనే మేము అంటా ఉన్నాం, 400 కోట్లు పెట్టి 1000 కోటర్లు కట్టించే బదులు అయ్యే కోటర్లో స్థలం కార్మికునికి ఇచ్చేసి అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి లోన్ ఇస్తే కార్మికుడే స్థిరస్థాయిగా నివాసం ఉంటారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అనంతరం గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ నాయకులు పుప్పాల శ్రీనివాసరావు, ఆనబోయిన శంకరన్న, వంగల శివరామారెడ్డి, నంది నారాయణ, వెంకటేశ్వర్లు, సందీప్, రాజ్ కుమార్, ఎన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.